హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇది కొత్త సంవత్సరం స్టార్టింగ్. ఇది ఎండు చేపలను వంకాయ కర్రీ అనమాట. స్టార్టింగ్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఇది ఏంటంటే వీటిని ఈ చేపలని ఏంటంటే తాటాకు చేపలు అంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే ఎండి సావడాయిలు అని కూడా అంటారన్నమాట ఆంధ్ర సైడు, లేకపోతే తాటాకు చేపలు అంటారన్నమాట. మా సైడ్ ఎక్కువ ఏంటంటే ఫ్రెండ్స్ కలుపు కూరలు ఎక్కువ వండుతారన్నమాట. అన్ని రకాలు వేసి ఇలా కూడా వీటిని కూడా వేస్తారన్నమాట. కానీ ఏంటంటే ఓన్లీ వంకాయ టమాటా కలిపి ఇందుట్లో వేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది వంకాయలు ముక్కలు కట్ చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది ఇదే కడుక్కొచ్చే ఫ్రెండ్స్. నేను ఈ చేపలు క్లీన్ చేసి మొత్తం అంతా నీట్గా లోపల అంతా కూడా తీసేసి క్లీన్ చేసామన్నమాట. ఆనియన్స్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది టమాటా అన్నమాట ఫ్రెండ్స్. ఇది కొత్తిమీర ఇవన్నీ బట్టి కలిపేసి వేస్తారన్నమాట ఫ్రెండ్స్. కర్రీకి వేస్తారన్నమాట ఫ్రెండ్స్. టమాటాలు టమాటాలు అన్నమాట ఫ్రెండ్స్. ఏంటంటే ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ కూడా కట్ చేస్తామన్నమాట. ఇది చూడండి, అన్నీ కూడా వేసి కలిపి వేస్తున్నాం అన్నమాట. ఇది ఓల్డ్ జనరేషన్ కర్రీ అన్నమాట. పలుసు కూర అంటారు అన్నమాట. వంకాయలు కూడా వేసుకోవాలన్నమాట. ఏంటంటే చేపలు ఆనియన్స్ టమాటాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసి ఈ విధంగా కలిపి పెడతారన్నమాట. ఇప్పుడు ఏంటంటే కారం పసుపు సరిపడినంత వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది సాల్ట్ కూడా సరిపడినంత వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇందులో చూడండి, కారం కూడా సరిపడినంత వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పక్కన కోళ్ళు పెంచుతున్నారు ఫ్రెండ్స్. ఇది పందాలు కానీ అరుపులు అనమాట. ఇదంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు వాటర్ పోసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది సరిపడా ఆయిల్ కూడా పోసేసుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది 4 స్పూన్లు పోసుకున్నాం. ఇది ఇప్పుడు ఏంటంటే వాటర్ పోసేసి కలిపేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా వాటర్ పోసేసుకుని దీన్ని పొయ్యి మీద పెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పొయ్యి వెలిగించాం కదా ఫ్రెండ్స్. మూత పెట్టేసాం కదా, ఇలా ఉంచేసుకోవాలన్నమాట. ఇది మధ్యలో ఒకసారి చూసుకుని కదుపుకోవాలి, తర్వాత కట్టేసుకోవాలన్నమాట. ఇది మధ్యలో ఒకసారి ఇలా చూసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా కుక్ అవుతూ ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, కలర్ఫుల్గా కనిపిస్తుంది. దాన్ని మధ్యలో మనం ఒకసారి ఇలా కదుపుకుంటూ ఉన్నారన్నమాట. పద్దాక కాదు ఫ్రెండ్స్, ఒకసారి కానీ 2 సార్లు కానీ ఇలా కలుపుకోవాలి. ఇది ఎండు చేప అన్నమాట ఫ్రెండ్స్. అది